నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీకు ఒక సామెత చెప్తాను. యథా రాజా తథా ప్రజ అంటారు. హ్మ్. అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా అలానే ఉంటారు. ఇంట్లో కూడా మన ముందు వాళ్ళు ఎలా ఉంటే వెనక వారు కూడా అదే దారిలో నడుస్తారు కదా. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు. అంతే, అది కూడా చేనికే వెళ్తుంది కదా. అంతే. అసలు ఈ సామెత ఏంటి, ఎందుకు వచ్చింది? సామెతని జస్టిఫికేషన్గా బోల్డని విషయాలు చెప్పుకోవాలి జయ. మనం రాజు నిస్వార్థపరుడు కాకపోవటం, నిస్వార్థంగా ఉండటం, ప్రజల కోసమే పనిచేయటం, ప్రజల అవసరాలు చూడడం, ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకోవటం చేస్తే ప్రజలు నిస్వార్థంగా ఉండి రాచరికానికి కావలసిన అన్ని రకాల సేవలు అందించి కన్న తండ్రిని చూస్తున్నట్టుగా రాజును చూసుకుంటారు. రాజు దుర్మార్గుడు, ప్రజలు దొంగలు, సోమరిపోతులు, జూదర్లుగా ఉంటారు. దుర్మార్గుడు వాడు ఏదో ఒక టైంలో ఎంతసేపు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేస్తాడు, వీళ్ళకి రకరకాల పన్నులు విధిస్తాడు, ఏ అవకాశం వచ్చినా ప్రజల్ని హింసించడానికి చూస్తాడు. వీళ్ళ తాలూకు అంటే ఏమనాలి దాన్ని, ప్రజోపయోగ కార్యక్రమాలు ఏమి చేయడు, ప్రజారోగ్యాన్ని పట్టించుకోడు, ప్రజలకు ఏం చేయడు, వీళ్ళు సంపాదించిందంతా కొల్లగొట్టాలని చూస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, రాజుని చంపేయడానికి చూస్తారు. ప్రజలు ఏం చేస్తారు, వెంటనే అంతే, వీళ్ళని దింపేసి మంచివాడిని ఎక్కించుకోవాలి. ఎప్పుడు రాజు అంటే రాజు అనే కింగ్ అనే కాదు, అధికారి. ఒకటి కింద 100 మంది పనిచేస్తున్నారు. ఆ 100 మంది యోగక్షేమాలు అతను కనుక అధికారి చూస్తే అధికారి చల్లగా ఉండాలని వీళ్ళు పనిచేస్తారు. మన సంస్థ ఇంకా ముందుకెళ్ళాలని వీళ్ళు పనిచేస్తారు. మీరు పని చేయండి, లాభాలు నేను ఎంజాయ్ చేస్తాను, మీ మొహాలు నాకు చూపించకండి, దిక్మాల మొహాలు అన్నాడు అనుకోండి అధికారి, 3వ రోజునే వీళ్ళు ఒక యూనియన్ స్థాపించి ఇవన్నీ పడగొట్టాలని చూస్తారు. అధికారిని మార్చేయాలని అనిపిస్తుంది, ఎప్పుడు మార్చాలనిపించదు. అతను బాగా చూస్తే ఉద్యోగాలు మానేయరు, వ్యవహారాలు పోవు. అయితే ఇప్పుడు ఉద్యోగాలు మానేయడం అధికారాలతో సంబంధంగా లేదు, డబ్బుతో సంబంధించిన వ్యవహారంగా ఉంది. ఆ వాటి జోలికి మనం వెళ్ళొద్దు. ఈ రోజుల్లో అలా లేదు, అట్లా ఫీల్ అవ్వకండి. ఆ విషయం కాదు మనం మాట్లాడేది, పూర్వకాలపు వ్యవహారం సంగతి చెప్తుంది. అయితే ఈ సంస్థల్లోనూ వాటిలల్లోనూ పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రజల కిందే కదా. అంతేకా. ఇలా ఉంటే కనుక రాజుని బట్టే, పైనున్న వాడిని బట్టే కిందున్న వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. పైనున్నవాడు లంచగొండైతే కిందున్న వాళ్ళు అదే అవుతారు. పైవాడు చాలా స్ట్రిక్టు, చాలా ఉత్తమోత్తమ గుణాలు కలిగిన వాడు. 90% ఉత్తమ గుణాలు ఉంటాయి కింద వాళ్ళల్లో కూడా. 90%, 100 ఉన్నా లేకపోయినా ఎక్కడో కల్ప్రిట్స్ 1-2 కొన్ని ఉంటాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు, నేర బుద్ధి కలిగిన వాళ్ళు 1-2 ఉంటారు. 100 మొత్తం 100 ఉండరు. 90% ఆయన్నే ఫాలో చేస్తారు. ఒక కథ చెప్పుకుందాం దీని మీద, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్వం ఒక యువకుడు రాజుగా వచ్చాడు. తండ్రి గారు గతించారు, కుర్రాడు రాజ్యానికి వచ్చాడు. ఒక 5-6 సంవత్సరాలు అయింది. అయితే అతనికి ఏమనిపించేదంటే, నా ప్రజలు నన్ను గురించి ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసుకోవాలి. నేను బెటరా, మా నాన్న బెటరా, మా తాత బెటరా అని అనిపించింది. అయితే ఏం చేశాడు, ఆ ఊళ్ళో ఉన్న, ఆ రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ సమావేశపరిచాడు. నేను వచ్చి 5-6 సంవత్సరాలు అయింది రాజుగా, నేను మీకు నచ్చానా అంటే, సరే అవును నచ్చావన్నారు. అట్లా కాదు, నాకు బాగా సమాధానం కావాలి. మా తాతగారి రాజ్యం, తాతే ఈ రాజ్యానికి మొదటి రాజు వాళ్ళ వంశంలో, అంతకుముందు ఎవరిదో వీళ్ళకి వచ్చిందనమాట. ఓకే. మా తాతగారి కాలంలో మీరంతా చాలామంది ఉన్నారు, మీరు అప్పటి యువకులు, చిన్నవాళ్ళు అయి ఉంటారు. మా నాన్నగారి రాజ్యంలో మీరు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, మా నాన్న సమకాలీకులుగా ఉంటారు మీరు. ఇప్పుడు నా కాలంలో మీరు పెద్దవాళ్ళు అయ్యారు. ఈ 3 కాలాల మీద మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. మా తాత గొప్పవాడా, ఆయన బాగా రాజ్యం చేశాడా? మా నాన్న గొప్పవాడా, ఆయన బాగా చేశాడా? ఆయన రోజులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నేను బాగా చేస్తున్నానా? నాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగేసరికి అందరూ మొహాలు చూసుకున్నారు, ఏం చెప్పాలో తెలియలే. అయితే వాళ్ళలో ఒక ముసలాయన లేచాడు. నాయన, నీ గురించి చెప్పేంత గొప్పవాళ్ళమా మేము? రాజులకి పేరు పెట్టేవాళ్ళమా ప్రజలు? పెట్టలేం. కాకపోతే నేను నా గురించి చెప్తా, నా గురించి చెప్తాను, నువ్వు అర్థం చేసుకుందు కానీ ఓకే అన్నాడు. సరే చెప్పు తాత, చెప్పు అన్నాడు. చెప్పంటే, మీ తాతగారి కాలంలో నేను యువకుణ్ణి. ఒకనాడు నేను ఒక అడవి దారి వైపు వెళ్తుంటే అప్పుడు నాకు ఒక లాఠీ ఉండేది. నేను చాలా బలశాలి, ధైర్యశాలి, శూరసేనుండి. నేను సైన్యంలో అవకాశం వచ్చేంత బలం కలిగిన వాడిని. యుద్ధ విద్యలోవి కూడా వచ్చు నాకు బాగా. లాఠీ తిప్పగలను, కర్రలతో యుద్ధం చేసే రోజులు.
తుపాకులు లేవు, ఓకే. కొద్దిగా కత్తులు కర్రలు. నేను ఒక లాఠీ చేత్తో పుచ్చుకుని వేరే ఊరు వెళ్ళడానికి ఒక అడవి దారి మీద వెళ్తుంటే ఒక అమ్మాయి కనపడింది, ఏడుస్తోంది. ఎవరమ్మా, ఏమిటమ్మా నీ సంగతి సందర్భం కనుక్కుంటే ఆ అమ్మాయి అవతల ఊళ్ళో అత్తవారు, యువతల ఊళ్ళో వీళ్ళు ఉన్నారు, పుట్టిల్లు ఉంది. మేమంతా నన్ను అత్తారింట్లో దిగబడడానికి మా వాళ్ళంతా బయలుదేరారు. మేము బళ్ళ మీద వెళ్తున్నామండి, దొంగలు వచ్చి పడేసరికల్లా నేను పారిపోయాను భయపడి. అమ్మాయికి ఒంటి నిండా సొమ్ములున్నాయి, పుట్టింట్లో అన్నీ అలంకారం చేసి సారెతో సహా అత్తవారింటికి పంపించారు. అత్తవారికి ముందే ఉత్తరం వెళ్ళింది, ఫలానా రోజు కోడలు వస్తోంది అని. నాతో పాటు వచ్చిన మా అన్నయ్య, మా మావయ్య వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియలేదండి. నేనేమో బండిలో ఉన్నదాన్ని కాలు కొద్దీ పరిగెత్తేశాను, ఈ పక్కకు వచ్చేసి ఆ బళ్ళు కనపడలేదు, పనివాళ్ళు కనపడలా, అన్నయ్య మావయ్య అసలు దిక్కే లేదు అని ఏడుస్తూ కూర్చుంటే అమ్మ మీ అత్తవారిల్లు ఏ ఊరమ్మా, ఇల్లు ఎక్కడో తెలుసా, ఇంతకుముందు వెళ్ళావంటే చిన్నతనంలోనే పెళ్ళయింది ఆ అమ్మాయి, కాపురానికి ఇప్పుడు పంపుతున్నారు. తెలుసండి, ఫలానా మాధవరం అండి, మరి దారి కూడా నాకు ఆ ఊళ్ళోకి కనుక తీసుకెళ్తే అక్కడి నుంచి మా వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి నాకు దారి తెలుసు అనేసరికి లేవమ్మా పర్వాలేదు, మరి సొమ్ములు ఉన్నాయి కదా, పద నేను నిన్ను మీ అత్తారింట్లో దింపుతానని తీసుకెళ్ళాడు ఈయన. నేను తీసుకెళ్ళాను అని చెప్తున్నాడు, వెంబడబెట్టు తీసుకెళ్ళా. ఆ పిల్లకి ఒక 16-17 సంవత్సరాలు ఉంటాయి. 16-17 ఏళ్ల పిల్ల, కాపురాన్ని పంపుతున్నారంటే అదే కదా. చక్కగా వడ్డాణవది పెట్టుకుని, చెవులకు లోలాకులు, మెన్నిండా నగలు, చేతులిండా గాజులు, పాంజేబులు గల్లు గల్లుమంటూ, రాజుల పిల్ల, పాదాలకు కూడా బంగారపు పట్టీలు ఉన్నాయి పాపకి. తీసుకెళ్ళాడు వెనకాల. తీసుకెళ్తే సరే, ఈ లోపల ఏమైంది, ఇది ఇక్కడ సాయంకాలం అయిపోయింది. ఈ అత్తవారింటికి వాళ్ళకి ఏం కబురు వచ్చింది, మధ్యాహ్నమే కోడలు అందరూ వస్తారని. ఆ కోడలు రాలా, ఈ బళ్ళు రాలా, వాళ్ళు అక్కడ హడావిడి పడిపోతున్నారు, ఏం జరిగిందో తెలియక. కొంతమంది వచ్చి సందు మొగదల్లో నుంచి చూస్తున్నారు, బళ్ళు వస్తున్నాయా. రాత్రి అయిపోయింది. ఆ రాత్రి 9-10 గంటల వేళ నేను లాఠీ చేత్తో పుచ్చుకుని ఈ పిల్లని వెంబడి పెట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసరికి వాళ్ళంతా చాలా ఆనందించారు. మగవాళ్ళు బళ్ళవాళ్ళు సామాన్లు పోయినా ఏదో రకంగా ప్రాణాలు దక్కించుకొచ్చేస్తారు. ఈ ఆడపిల్ల, దీనికి తోడెవరు ఆడవాళ్ళు లేరు. అన్నయ్య ఉన్నాడు కదా అని పిల్లని బయలుదేరి తీశారు వాళ్ళు. వాళ్ళకి అక్కడ అవకాశం లేదు, తల్లి లేదు ఏదో, మరి ఒక పిల్లనే పంపారు. 4-5 ఆడవాళ్ళు ఉంటే అదో దారుండును, ఈ పిల్ల ఒక్కతే ఉంది. సర్వాలంకార శోభితంగా వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టిన కోడలను చూసి వాళ్ళంతా సంతోషించారు. ఒక్క నగ చెదరకుండా పిల్లని పువ్వులా తీసుకొచ్చి దించావు నాయన, నువ్వు ఎంత గొప్పవాడివో అని వాళ్ళ మామగారు ఎంతో సంతోషించారు. ఆ పూట భోజనం పెట్టారు. అంత కట్ట డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వబోయారు నాకు, అంత సంచి. పిల్లని సేఫ్గా తీసుకొచ్చామంటే భలేవారు, ఇది నా బాధ్యత. మా ఊరు ఆడపిల్ల. నేను ఆ సమయంలో ఒక సైనికుడు, ఒక వ్యక్తి ఏం చేయాలో అది చేశాను. దానికి డబ్బులు తీసుకోవటం ఏమిటి? రాత్రి వేళ వచ్చా భోజనం పెట్టారు, భోజనం తిన్నాను, అంతే. ఏమీ వద్దు నాకని తీసుకోలేదు. వాళ్ళు ఎంత బలవంత పెట్టారో. ఆహార ధాన్యాలు ఇస్తామన్నారు. అప్పుడు కూడా నేను చేసిన పనికి ప్రతిఫలం తీసుకోవటం ఏమిటి? ఇది నేను చేసింది ఒక మానవుడు, ఒక మగవాడు, ఒక వీరుడైన వాడు చెయ్యవలసిన పని అది. ఆ పని చేసి నేను వెనక్కి వచ్చాను. బాబు, ఆనాడు మీ తాతగారు రాజు. తర్వాత కొంతకాలం అయ్యాక నేను పెద్దవాడిని అయ్యా. క్రమంగా నాకు సైన్యంలో పెద్ద ఉద్యోగం ఏం లభించలేదు, ఏదో చిన్న సైనిక పదవి లభించింది. రోజులు గడుస్తున్నాయి. పిల్లలు పెళ్ళయింది, నాకు పిల్లలు కలిగాక క్రమంగా నాకు ఏమనిపించడం మొదలుపెట్టింది, ఏమిటో నా తెలివి తక్కువ. వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోకూడదు, నేను డబ్బులు తీసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆనాడు కనుక వాళ్ళు ఇచ్చిన ఆ మూట తీసుకుని ఉంటుంటే, వాళ్ళు రాజులు, పెద్ద కుటుంబం వాళ్ళకి అది లెక్కే కాదు. మనం చేసిన సహాయానికి డబ్బిస్తుంటే ఆ పొగరపోతానం ఏమిటో నా బొందా తెలివి తక్కువగాను. డబ్బులు తీసుకుంటే బాగుండేది. ఇవాళ నా జీవితానికి అక్కడికి వచ్చేది డబ్బులు తెచ్చి దాచుకునేవాడిని. అంతే. ఉద్యోగం ఉంది, ఏదో చేసుకునేవాళ్ళం, అవసరమైనప్పుడు ఆ డబ్బు వాడుకునేవాడిని. నేను చాలా తెలివి తక్కువగా చేశానని ఎప్పుడు అనిపించేది బాబు నాకు. నడి వయసులోకి వచ్చాక ఎప్పుడు అదే ధోరణి. ఆనాడు నేను వదిలిపెట్టుకున్న ఆ రూపాయల మూట, వాళ్ళు మూటగట్టిన ఆ సంచి కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి డబ్బులు తీసుకోవట్లే. అప్పుడు కూడా నేను ఉద్యోగమే చేశా, డబ్బులు తీసుకుంటే సరిపోయేది. ఎంత తెలివి తక్కువ వాడినో నేను అని వయసు పెద్దదైన నాళ్ళు బాధపడుతూనే ఉండేవాడిని. బాబు, ఆ రోజు మీ రాజు, మీ నాన్నగారే రాజు. ఇప్పుడు నేను వృద్ధుణ్ణయ్యా. నా పిల్లలు పెళ్ళిళ్ళైనా, ఏదో కుటుంబం, నేను ఒక్కడే ఉంటున్నా, భార్య లేదు. నాకు రోజు అనిపిస్తుంది, ఏమిటో నా తెలివి తక్కువ. వాళ్ళ ఒక పిల్ల దొరికింది కదా నాకు, 16 ఏళ్ళ ఎలజెవ్వని. దాన్ని చెంపకాయ కొట్టి ఇంటికి తెచ్చి పెళ్లి చేసుకుంటే నన్ను ఎవడడుగుతాడు?
దాని ఒంటి మీద బోళ్ళు బంగారం ఉంది. ఆ బంగారం అంతా నా సొంతం అయ్యేది. ఎంత బంగారం! అంత వయసులో ఉన్న పిల్లని వదిలిపెట్టేశానే. ఆ పిల్లని చేసుకుంటే బాగుండేది, ఆ డబ్బు కూడా నొక్కేస్తే బాగుండేది ఆ నగలన్నీ. వాళ్ళింటికి తీసుకెళ్ళి వేరే విధాలు అప్పచెప్పానేమిటో అని అనిపిస్తోంది ఇప్పుడు నాకు. ఇప్పుడు 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 నా బుద్ధి ఏంటంటే, ఓ వయసులో ఉన్న ఒక పిల్ల కనిపిస్తే దాన్ని సొంతం చేసేసుకోవాలి, దాన్ని అంతు చూడాలి. ఈ వయసులో ఈ వయసులో ఆ వాళ్ళ చూడలేకపోయానని ఇవాళ నాకు దిగులుగా ఉంది. అయ్యా ఇప్పుడు నువ్వు రాజు అని దండం పెట్టాడు. రాజు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అర్థమైంది ఆయనకి. మా తాత నాడు సహాయం చేయటం విధి, ఎస్. మా నాన్న నాడు సహాయం చేసినా డబ్బు తీసుకోవాలనే ధోరణి, నానాడు సహాయం చేయకూడదు, దారిపోయే వాళ్ళని కూడా దోచుకోవాలనే బుద్ధి పుట్టేసింది. అంటే నేను ఎక్కడున్నాను? అది ఇదా నేను వీళ్ళకి నేర్పిస్తోంది? ఏ అవకాశం వస్తే దాన్ని గ్రాప్ చేయటమా? కనపడిందంతా సొంతం చేసుకోవటమా? అది ఎవరిదో పనదా మనదా పరాయిదా అన్న ధ్యాస లేదా? ఉచితంగా వచ్చేది ప్రతిదీ కావాలనే ధోరణి. ఉచితంగా ఎన్నాళ్ళు ఎవరిస్తారు మనకి? నేను శక్తివంతుణ్ణి, నాకు వయసు ఉంది, నేను పని చేసి సంపాదించుకుంటా, నా అన్నం నేను సంపాదించుకు తినాలనే ఇంగితం లేకుండా చేశాడంటే రాజు. రాజు ఎంత పనికి మాలినవాడు, ఎంత పనికి మాలినతనం. విరక్తి వచ్చేసింది కుర్రాడికి. నేను పనికి మాలిన వాడిని, నేను సరైన వాడిని కాను. నా తాతనాగా చేయకపోయినా కనీసం నేను మా నాన్నలాగా అయినా చేయకూడదా? నా రాజ్యంలో ఉన్న ఒక 70 ఏళ్ల ముసలివాడు 40 ఏళ్ల నాడు 45 సంవత్సరాల నాడు తను వదిలేసిన అవకాశాన్ని గ్రాప్ చేయలేదని ఇప్పుడు బాధపడుతున్నాడంటే ముసలి వాళ్ళకి కూడా సద్భావన లేకుండా చేశానా నేను? నన్ను నేను ప్రశ్నించుకోవద్దు అని అనుకుని వెంటనే తన మొత్తం పందాలన్నీ, మొత్తం వాళ్ళ అప్పటిదాకా చేసిన పాలసీస్ అన్నిటినీ, ఏజ్కి తన వయసుకి తగినట్టుగా చేసిన పాలసీస్ అన్నీ మార్చేసుకున్నాడు. ఒక వృద్ధుడు ఇలా చెప్పాడంటే యువకుడు ఏం చేస్తున్నాడు నా రాజ్యంలో? పని పాట చేయడు, దారులు కొడతాడు, అంతే, దోచుకుంటాడు. పరపీడన పరాయణత్వమే తన విధిగా ఉంటాడు. అందరూ అలాంటి వాళ్ళే దొంగలే అయితే ఈ రాజ్యానికి ఏం పేరుంటుంది? ఒకప్పుడు చరిత్రకెక్కిన రాజ్యం నాది. ఇవాళ నేనేం చేశాను? దాన్ని పనికి మాలిన రాజ్యం కింద చేసేసాను. మొత్తం మార్చేశాడు విధానం అంతా. మార్చేసి ఏ ముసలాయన అయితే తనకి ఈ మాట చెప్పాడో ఆయనని తన ప్రధాన సలహాదారుగా ఉంచుకున్నాడు. సూపర్. నేను ఈ సిస్టమ్ని మార్చాలి, ప్రతివాడు తన పని తను చేసి తినాలి, ఇతరులను పీడించద్దు, సహాయం చేస్తే దానికి నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు ఇది చెయ్యని బార్టర్ సిస్టమ్ పెట్టుకోవచ్చు ఎంతో కొంత. అది కొంచెం కనీసం కొంచెం బెటరు, కొంతలో కొంత న్యాయమైన విధానం ఉంది అందులో. నీకు సహాయం అవసరమైతే తీసుకో, నువ్వు ఎవరికి హెల్ప్ చేసావో వాడి దగ్గర నుంచి. దోచుకు తినాలని అనుకోకూడదు కదా. వస్తువుల్ని ధనాన్ని దోచుకుంటే అదొక లెక్క, మనుషుల్ని దోచుకోవాలనుకుంటే అది మరీ దారుణం కదా. నీకు ఒక్కసారి జయ పాప చింతన మనసులోకి రాకూడదు. చెడు అనేది ఎలా అంటే తెల్ల కాగితం మీద ఇంకు చుక్క, అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది, మొదలే రాకూడదు. ఆ మొదలొచ్చిన గుణాన్ని మార్చుకోవాలి. పైనున్న అధికారి గనక మారితే, వాళ్ళ ఐడియాలజీ మారితే మిగిలిన చుట్టూతా ఉన్న కింద ఉన్న ప్రపంచం అంతా పూర్తిగా మారుతుంది. ఇలాంటి కథలు ఇవన్నీ ఏంటంటే ప్రేరణార్థక కథలు. సమాజం ఎట్లా మారుతుంది? ఎవరో ఒకడు పెద్దవాడికి చెప్పి మార్చలేం మనం. ఒక్కొక్కళ్ళు మారటం మొదలు పెడితే మిగిలిన సమాజం అంతా పూర్తిగా మారుతుంది. ట్రై చేయాలి దానికోసం. అంతే. చూడు, నేను చెప్పాను ప్రభుత్వాలకి తెలిసే కథలు ఇవి అని. చాలా బాగుంది రమ్మగారు. యథా రాజా తదా ప్రజ. అంతే, రాజు ఆలోచన బట్టే ప్రజలు ఉంటారు. అంతే. సూపర్ అమ్మగారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.